సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా? అమిత్ షా కామెంట్లను ఖండించిన సుప్రీం, తర్వాత హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు. తీర్పు చదివి కామెంట్ చేస్తే బాగుండేది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్లు ఎక్కడా లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన కామెంట్లను ఖండిస్తున్నామని చెప్పేసి అమిత్ షాకు 18 మంది రిటైర్డ్ జడ్జీలు లేఖ రాసిరట. సల్వాజుడుం రద్దు కేసులో సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడడం సరికాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముందుగా చదివి కామెంట్ చేస్తే బాగుండేదని హితవు పలికారు. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు 18 మంది రిటైర్డ్ జడ్జీలు సోమవారం అమిత్ షాకు లేఖ రాశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు మద్దతుదారుడు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ జడ్జీలు తప్పుపట్టిందట. రాజ్యాంగబద్ధమైన పదవి కోసం పోరాడుతున్న వ్యక్తికి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు జస్టిస్ ఏకే పట్నాయక్, అబ్బర్ ఓకా, తర్వాత గోపాల గౌడ, విక్రమ్జిత్ సేన్, కురియన్ జోసఫ్, మదన్ లోకూర్, తర్వాత కె చలమేశ్వర్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు గోవింద్ మాథూర్, తర్వాత ఎస్ మురళీధరన్, సంజీవ్ బెనర్జీ, పలు హైకోర్టుల మాజీ జడ్జీలు ఒక ప్రకటనలో చెప్పినట. మొత్తం మీద ఇట్లా అనడం కరెక్ట్ కాదు, అది సుప్రీంకోర్టు తీర్పిస్తే తీర్పులో ఉన్నటువంటి జడ్జిని అట్లా అంటారా అని చెప్పేసి అన్నారంట.